కరీంనగర్ నుండి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా వీక్షిద్దాం. విధ్వంసాలు సృష్టించగలిసిన భారతీయ జనతా పార్టీ కాదు, గొడవలు సృష్టించేటువంటి పద్ధతి భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్దంగా ముందుకు పోయే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ, ప్రజాస్వామ్యవాదులకు అండగా ఉండే పార్టీ. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను ఎవ్వరూ నమ్మొద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గతంలో కూడా పోలింగ్ రోజు ఇదే ప్రచారం చేశారు ఎంపీ ఎన్నికల సందర్భంగా. కానీ ప్రజలు ఏం చేశారు, అందరూ కూడా బండి సంజయ్ ఓటేసి గెలిపించినప్పుడు గత పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తప్పుడు ప్రచారం ఎవరు నమ్మరు కూడా, ఎవరు కొట్టేయాలన్నా ప్రజలు నిర్ణయించుకుంటే వాళ్ళు కొట్టేస్తారు. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం నమ్మకండి. చేసే వాళ్ళ మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. మేము కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతాం, వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాంతోపాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టండి, వాళ్ళ పార్టీ నుంచి తెలంగాణ పేరు తీసి పడేసేయండి. ఎందుకంటే ప్రజలను నమ్మరు అని పట్టించుకుంటుందని చెప్పి 3 సార్లు నమ్మించి మోసం చేసిండు, ఓట్లు వేసుకోవడం మోసం చేసిండు. కాబట్టి నమ్ముతలేదని చెప్పే ఇవాళ టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయింది. నీ పార్టీ పేరు నుంచే తెలంగాణ తొలగించినటువంటి వ్యక్తి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కుమ్మక్కై, ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కుమ్మక్కై ఇవాళ మళ్ళా తెలంగాణ ఆంధ్ర గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఏం బీకినావు, ఇన్ని రోజులు ఏం చేసినావు? అసలు కృష్ణా జలాల విషయంలో పక్క రాష్ట్రంతో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మూర్ఖుడి నువ్వు. అక్కడ ప్రాజెక్టులు కడుతుంటే తప్పదాగి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి మూర్ఖుడి నువ్వు. ఇవాళ నువ్వు తెలంగాణ అని, వాళ్ళు ఆంధ్ర అంటే వాళ్ళంతా అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ. దాన్ని గుర్తుంచుకోవాలి. ఇవాళ పోలీసులను ఈ బలగాలు ఆ బలగాలు వీళ్ళు లాఠీచార్జ్ చేసిర్రు, వాళ్ళు లాఠీచార్జ్ చేసిర్రు, మళ్ళీ తెలంగాణ మళ్ళా ఆంధ్ర. ఎక్కడ తెలంగాణ ఆంధ్ర అని చెప్పు. నీకు అవసరం ఉంటేనో పోయి ఆంధ్రోలు మా వాళ్ళే అంటావు, ఆంధ్ర పోయి రొయ్యల ఇది చేపల పులుసు తింటావు, రాయలసీమ రత్నాసీమ చేస్తా అంటావు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల వాళ్ళ పోలింగ్ మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటావు, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటావు. నువ్వు పెద్ద ఫాల్తు పాలిటిక్స్ అన్ని కేసీఆర్ ఫాల్తు పాలిటిక్స్, అన్ని లంగ రాజకీయాలు, దొంగ రాజకీయాలే, అన్ని దొంగ రాజకీయాలే, లంగ రాజకీయాలే. నాగార్జున సాగర్ విషయంలో ఇన్ని రోజులు ఏమైంది? ఇవాళనే ఎందుకు జరగాలి అంటున్నా. ఈ రోజే ఎందుకు జరగాలి? తెర వెనుక ఎవరున్నారు, ఎవరెవరు కలిసి చేస్తున్నారు? ఇన్ని రోజులు రాని సమస్య ఇవాళ ఎందుకు వచ్చింది? నువ్వు అడిది కోతావు, మీ ఆంధ్రలో కాపాడే బాధ్యత నాదే అని అటు వాళ్ళు ఓట్లు వేసుకుంటావు. మళ్ళీ చేస్తావు, ఇప్పుడు వాళ్ళు ఓట్లు వేస్తలేరు కావచ్చు, అందుకే మళ్ళీ రాజకీయాలు చేస్తున్నాను. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసే ఈ రాజకీయాలు చేస్తున్నారు. వీటిని ఎవ్వరు కూడా ప్రజలు పట్టించుకోరు. ప్రజలు వాస్తవ విషయాన్ని గ్రహించండి, ఈ ఫాల్తు పాలిటిక్స్ ను గ్రహించండి. నిర్లజ్జగా నిస్సుగుగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా, ఓటర్లను ఆకర్షించే విధంగా ఇలా తప్పుడు రాజకీయాలు చేస్తూ మీడియా ద్వారా ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో ప్రజలు గమనించండి. వాస్తవాలు తెలుసుకోండి. మీరు మీ ఓటును మంచి పార్టీకి వేయండి, మంచి అభ్యర్థులకు వేయండి, ప్రజాస్వామ్యబద్దంగా వివరించే పార్టీలకు వేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మీ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై.